ఓం హరికి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ. యూట్యూబ్ ప్రేక్షకు నమస్కారము. మిథున రాశి వారికి చక్కటి పరిహారం తెలియపరుస్తున్నాను. ఈ పరిహారము ఒక గ్రీన్ క్లాత్ తీసుకోండి. అది కాటన్ అయి ఉండాలా, సిల్క్ కలవకూడదు. కాటను అలాగనే రెడ్ కూడా, ఒక రెడ్ కలరు ఒక గ్రీన్ క్లాత్ రెండు తీసుకొని దాని నుంచి దారాలు తీయటము కానీ, లేదా సన్నటి క్లాత్ లాగా, అంటే మినిమం ఇప్పుడు ఈ కాగితంలో మీకు చూపిస్తున్నాను, ఇలాగా సన్నగా ఇట్లా క్లాత్ని సన్నగా, ఆ రెడ్ క్లాత్ని గ్రీన్ క్లాత్ని రెండు ఇలాగా తీసుకొని మన చేతికి ఎంత సరిపోతుందో అంత కొలత తీసుకొని ఆ రెంటిని కూడా అలాగా పేడినట్టుగా అలా చేసి పూజా మందిరంలో ఉంచి వాటికి పసుపు కుంకుమ పెట్టేసి గంధము కానీ కుంకుమ బొట్టు పెట్టి ఒక 2 రోజులు 3 రోజులు పూజా మందిరంలో ఉంచండి. 2 రోజులు కానీ 3 రోజులు కానీ పూజా మందిరంలో ఉంచేసి ఆది మంగళవారము లేదా ఆదివారము బుధవారము ఈ అట్ట మెలి తిప్పినటువంటి క్లాత్ని బాగా చక్కగా పేని సన్నగా పేనేసి చేతికి ఈ విధంగా ధరించండి. మీకు అదృష్టము తప్పకుండా ఈ కుజదోషము జన్మములో ఉన్నాడు, ఈ ప్రమాదాల నుంచి తొలగిపోతున్నది. భాగ్యస్థానంలో శని ఉన్నాడు, శని వల్ల కూడా మీకు ఆటంకాలు తొలగిపోతాయి. అఖండమైనటువంటి రాజయోగము కలగటానికి అవకాశం ఉన్నది, బుధాదిత్య యోగము. ఈ విధంగా చేసి కంకణము చేతికి, కుడి చేతికి మాత్రం కంకణము లాగా ధరించండి. మీకు నిజంగా అదృష్టం వరిస్తుంది, రాజయోగం పట్టుకుంటది. మీరు చేసే వ్యాపార వ్యవసాయ ఉద్యోగంలో మంచి కలుసుబాటు వస్తున్నది. మీరు ఏ పని మీద బయలుదేరుతున్నారో ఆ పని యందు మీకు విజయము చేకూరటానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందులో సందేహం లేదు. చేసి చూడండి, తప్పకుండా విజయం కలుగుతున్నది మీకు.